వాస్తవ్యుడినే. కానీ కొన్ని సంవత్సరాల నుంచి మేము గుంటూరులో నివాసం ఉంటున్నాం. మాకు ప్రతి వారం రెండో శనివారంలో మాకు వాక్య పరిచర్యని మాకు అందిస్తున్న బ్రదర్ ఫ్రాన్సిస్ గారికి హృదయపూర్వక వందనాలు. వారికి, వారి కుటుంబానికి మాకు ఎడలేని ఆత్మీయ బంధం ఉంది. ఎందుకంటే ఇమ్మాన్యుయేల్ పాస్టర్ గారంటే మా కుటుంబం. నా తల్లిగారు, నా తండ్రి గారు, వారి సహవాసం నుంచి మరలా వారి బిడ్డలమైన మా సహవాసం, మా బిడ్డల తర్వాత నా బిడ్డల సహవాసం. అలా ముందుకు కొనసాగుతూ ఉంటుంది. దేవుని నామంలో ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ. క్రిస్మస్ అంటే ఏమిటి? క్రిస్మస్ అంటే అభిషిక్తుడైన క్రీస్తు. క్రిస్ క్రైస్ట్ అంటే అభిషిక్తుడైన క్రీస్తు. మాస్ అంటే ఏంటంటే పూర్ణ హృదయముతో సమర్పణ. అంటే దేవుడు ఒక ప్రణాళిక ఉంది. తండ్రి అయిన దేవుడు ఆ ప్రణాళిక ఏంటంటే క్రీస్తు పుట్టుక అనేది ముందే ప్రణాళిక సిద్ధపరిచాడు దేవుడు. ఎందుకు సిద్ధపరిచాడంటే ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. ఆ, ఓకే, చదవం. ఉమ్, 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 ఉమ్. చాలు. దేవుని యొక్క ఆత్మ ఎక్కడండి అల్లాడుచుంది? ఆ! అంటే ఇంకా భూమి, ఆకాశం ఇయన్నీ సృష్టించాల దేవుడు. సృష్టించక ముందు దేవుని యొక్క ఆత్మ బాధపడుతుందని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు? అంటే మనకి తెలిసింది కొంత, ఇంకా తెలియని చాలా ఉంది బైబిల్‌లో. ఎందుకు అంటే యేసుక్రీస్తు తన దేవదూతల్ని తనకు సమానంగా అంటే ఈక్వల్‌గా అంత శక్తులిచ్చితే దేవుని యొక్క దేవదూత అంటే లూసిఫర్ దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించింది. దాని గురించి అయిన ఉండొచ్చు. ఇంకా సమ్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దేవుడు చాలా మనసుని బాధ చెందాడని అగాధ జలాలపై బాధపడినట్టు దేవుడు చూపిస్తున్నాడు. అలాగే యోహాను సువార్త మొదటి వచనం నుంచి చదవండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఓకే, తర్వాత ఓకే, ఓకే. దేనికి వెలుగై ఉందమ్మా? ఎస్. అంటే ఆ అగాధ జలాలపై దేవుడి యొక్క ఆత్మ అల్లాడుతుంది. ఇక్కడ దేనికి వెలుగై ఉన్నది అని రాశాడు దేవుడు. తర్వాత చదవండి. ఆ, చీకటి దాన్ని గ్రహింపకుండా. ఏంటంటే యాక్చువల్గా పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఒక ఆత్మీయ కలయిక ఉంది. ఎందుకంటే అది తెలుసుంటేనే నీ వాక్యం చదివితే అర్థమైంది. ఆ కలయిక ఏంటంటే దేవుని యొక్క ఆత్మ ఆ అగాధ జలాలపై అల్లాడుచుంది అంటే మరి ఇక్కడికి వచ్చి ప్రజలకు వెలుగై దేవుని యొక్క ప్రజలకి వెలుగై ఉంది. తర్వాత ఆ చీకటి వెలుగు ఏం ప్రకాశించు చెప్పండి. ఆ, ఇది వాక్యం. అందుకే అంటున్నాడు క్రిస్మస్ అంటే క్రైస్తవులు ఎందుకు జరుపుకుంటారంటే నిజంగా అది చాలా గొప్ప పండుగ. ఒక కుల మతానికి సంబంధించింది కాదు. క్రిస్మస్ అనేది ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, ఒక గ్రామానికి సంబంధించింది కాదు, ఒక దేశానికి సంబంధించింది కాదు. భూమి యావత్తు జరుపుకునే పండుగే క్రిస్మస్. అంటే క్రైస్తవులు జరుపుకునే పండుగ. అభిషక్తుడైన క్రీస్తు పూర్ణ హృదయంతో సమర్పించుకునే పండగ ఇది క్రిస్మస్ అంటే. దేవుని యొక్క పుట్టుక జననం. మత్తయి సువార్త చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం నుంచి చదవండి అమ్మా. ఇదిగో కన్యక గర్భవతి అయి ఎవరు? ఏ పురుష సంయోగం లేకుండా, ఏ యొక్క మగవాడి యొక్క సహవాసం లేకుండా కన్యకవతి గర్భవతి అయి చదవండి ఇంకా కుమారుని కనును
ఆయనకు ఎమానుయేల్ అని పేరు పెట్టుదురు అన్నాడు. అంటే మీరు ఇక్కడ క్రీస్తు పుట్టుక గురించి చెప్పాడు. ఈ బైబిల్ పాత నిబంధనలో అసలు క్రీస్తు పుట్టుకకు ఈ ముందే జరిగిన విషయం మన యెషయా గ్రంథము 9వ అధ్యాయము మేబీ ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద చదువమ్మా. ఎస్, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని పేరు పెట్టబడి. చూడండి, అంటే పాత నిబంధనలో మిళితమైనవి కొత్త నిబంధనతో సందిగ్ధం. అంటే దానికి దీనికి ఒక ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం ప్రణాళిక. ఆది యందు దేవుని యొక్క ఆత్మ అల్లాడుచుండెను. కానీ ఈ కొత్త నిబంధనలు ఏంటంటే దేవునికి ప్రజలకు వెలుగై ఉండటానికి యేసుక్రీస్తుని ఇక్కడ తీసుకొచ్చినట్టు చూపిస్తుంది. అవునా? ఎక్కడ వాక్యానికి ఎక్కడెక్కడ మిళితమైంది. క్రీస్తు పుట్టుకు, క్రీస్తు జననానికి చాలా గొప్ప విలువ ఉంది. ఆ విలువను మనం తెలుసుకోవాలంటే ఇంకా ముందుకెళ్దాం. అసలు దేవుని యొక్క ప్రణాళిక ఇంకా మార్కు సువార్త చదవండి, 1వ అధ్యాయం నుంచి 1. ఒక్క నిమిషం. దేవుడు ఏం చెప్పాడు ఫస్ట్ మాట? ఎవరైనా క్రీస్తు దేవుని కుమారుడు అని ఎలా తెలిసింది మీకు? అసలు ఆది యందు మొదట ఏలయనగా ఎవరు? ఏలయనగా శిశువు పుట్టిన. అంటే యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క కుమారుడి ద్వారా ఈ యొక్క ముందే ప్రణాళిక చేసిన సిద్ధపాటుని ఈ లోకంలోకి దేవుని తీసుకురావాలనే ఆలోచన కలిగి ముందే ప్రణాళిక సిద్ధపరిచాడు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ అక్కడ జలాలపై అల్లాడుచుందంట. అంటే ఆయన యొక్క క్షోభని ఎలా వివరించుకున్నాడంటే పాత నిబంధనలో కొన్ని వాక్యాలను నిమ్మరించి, అంటే మొత్తం దాన్ని గూఢార్థాలతో కొత్త నిబంధనలోకి విశదపరిచాడు. నిజంగా దేవుని యొక్క గొప్ప వాక్యం ఏంటంటే క్రీస్తుని ఈ లోకానికి తీసుకురావడానికి కారణం యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆత్మ చాలా మానసికమైన వ్యధనను బాగా వ్యధపడ్డాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాటికంటే అధికముగా శక్తివంతంగా దేవదూతల్ని తయారు చేసి ఆయనకు అనుగుణంగా స్థితించేటట్టు, మహిమపరిచేటట్టు కెరూబుల్ని దేవుడు నిత్యము కొనియాడేటు చేసుకుంటే చిన్న లోపాన్ని బట్టి దేవునికి మానసికమైన వ్యధ కలిగింది. తండ్రి అయిన దేవుడికి వ్యధ కలిగి ఇంకనైనా నేను లోకంలో వీటన్నిటిని విశదపరిచి నా స్వరూపంలో మానవులైన తప్పిదాలు చేయకుండా పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తారనే తపనతో భూమిని ఆకాశాన్ని వేరుపరిచాడు, జలాలను వేరుపరిచాడు. ఇంకా భూలోకంలో ఏమి సృష్టించాలో అవన్నీ సృష్టించాడు. కానీ ఎక్కడ లోపం జరుగుతుంది? ఎందుకు లోపం జరుగుతుంది? దానంతటి కారణం ఏంటంటే క్రీస్తు పుట్టుక చాలా ముఖ్యమైంది. తండ్రి అయిన దేవుడికి క్రీస్తు పుట్టుక చాలా ముఖ్యమైంది. ఆయన వలనే సమస్తము జరుగుతాయి అనే దృఢ నిశ్చయించుకొని యేసుక్రీస్తు పుట్టుకని నిజంగా సార్థకం చేసుకున్నాడు. తండ్రి అయిన దేవుని కుమారుడి ద్వారా ఆయన యొక్క పుట్టుక ఎందుకు పుట్టాడంటే ఈ లోకంలో నేను చెప్తాను కొన్ని చిన్న చిన్న వద్యాలు. నేను మొత్తం డెప్తగలను, 2 నిమిషాలు ముగిచ్చేస్తాను. ఇంకోటి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. చాలమ్మా. ఏంటండి ఎందుకు దేవుడు యేసుక్రీస్తుని సృష్టించాడంటే త్రోవ తప్పాం. ఈ లోకానుసారమైన జీవితాన్ని, ఈ లోకానుసారమైన పాపాల్ని, ఈ లోకానుసారమైన వ్యర్థమైన ఆలోచనలు బట్టి లోకములో ఉన్న పాపాలన్నింటినీ మన హృదయంలో నింపుకొని ఇంకా 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 పాపం చేయుచునే ఉన్నాం. మొట్టమొదటిగా పాపం చేసిన వ్యక్తి ద్వారా కంటిన్యూ అవుతానే ఉంది.
ఇంకా రక్షణ పొందుతారు, ఇంకా పాపం నుంచి విడుదల పొందుతారు, ఇంకా 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 అనుకుంటున్నాడు. కానీ వారిలో ప్రతి మనిషిలో మార్పు రావటంలా. మార్పు రావాలంటే నా కుమారుడు ద్వారే మార్పు వచ్చిద్ది అని దేవుడు నిశ్చయించుకున్నాడు అంతే. నా కుమారుడు ద్వారా మార్పు వచ్చిద్ది. ఇక దేవుడు ఒక వాక్యం చెప్తున్నాడు. ఏంటంటే మత్తయి సువార్త 1:27 తన ప్రజలను వారి పాపముల నుండి ఆ! ఎవరు రక్షిస్తారండి దేవుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? అంటే యెహోవా దేవుడు వల్ల కాదా? తండ్రి అయిన దేవుడు వల్ల కాదా? తండ్రి వేరా? కుమారుడు వేరా? పరిశుద్ధాత్మ వేరా? ఎవరు? ఎందుకు చెప్తున్నాడు అక్కడ? అందుకే చెప్తుంది. పాత నిబంధన నువ్వు చదువుతుంటే దాన్ని కొత్త నిబంధనలో ఉన్న అధ్యాయాలను, వచనాల్ని మనం సమం చేసుకొని, సరి చేసుకొని చదివితేనే వాక్యం అర్థమైద్ది. లేకపోతే అవ్వదు. అందరూ అంటారు పాత నిబంధన కొట్టివేయబడింది, కొట్టివేయబడిందని. దాని గురించి కూడా చెప్తారు 2 సెకండ్‌లో. కొట్టివేయబడలా. పాత నిబంధన కొట్టివేయబడలా. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించుట కొరకు, భూమి మీద సమాధానం కలుగజేయడం కొరకు, మనలో విశ్వాసం మనలో నింపటానికి, మనకు కావలసినవి ఇవ్వటానికి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు తట్టుడి మీకు ఇవ్వబడును ఉంది కదా. ఇవ్వటానికి దేవుడు వచ్చింది. ఇంకా మళ్ళీ మనలను పరిశుద్ధపరచడానికి, దేవుని ఆత్మ చేత నింపబడటానికి, దేవుడిచ్చిన ఆశ్చర్యకాల దేవుడు చేసే ఆశ్చర్యకాల అద్భుతకాలను అనుభవించడానికి, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నవి. దేవుడి యొక్క మనకి త్రోవ తప్పిన మనలను సకాలమైన సరైన గాడిలో నడిపించడానికి, ఇంకా మన పాపాలను దోషను భరించాడు. ఎందుకు భరించాడంటే, ఎందుకు భరించాడమ్మా? ఆయన పాపాన్ని ఆ! ఆ దేవుడే చెప్పాడు. మన పాపాలను భరించటానికే ఆయన ఈ లోకంలోకి తీసుకొచ్చాడు. మన యొక్క మోసాలను భరించడానికి ఈ లోకం వచ్చింది. మన పాపాలకు ఆయన చిందించాల్సిన రక్తం, ఈ క్రయదానం ఇక్కడ ఇక్కడ ఇవ్వాలి దేవుడు యేసుక్రీస్తు కాబట్టి ఆయన ఈ జన్మ ఇచ్చాడు. ఆయన పుట్టుక ఎంత గొప్పది. ఆయన పుట్టుక మనకి ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఎంత శక్తినిస్తుంది ఆయన పుట్టుక. ఆయన పుట్టుక అనేది లేకపోతే లోకములో ఉన్న పాపము నశించదు అని దేవుని యొక్క నిర్ణయం ఇది. అప్పుడు పాత నిబంధనలో పాపం చేసిన వాళ్ళ పరిస్థితి ఏమైంది తెలుసా? ఏటికాటికి కాలుకి కాలు తీసేసేవాడు, తలకు తీసేసేవాడే తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు మరణం ద్వారా పాపాన్ని జయించే శక్తిని మనకిచ్చాడు. ఇంకా మేలుకోవాలి మనం. మన ఆలోచనల్ని, మన మనస్సుని మన యొక్క స్వాధీనంలోకి తీసుకొనకపోతే తథ్యం. ఆ మరణం ఈ లోక మరణము కాదమ్మా. భయంకరంగా ఉంటది. అగ్ని ఆరదు, పురుగు చావదు. నిజముగా ఆ మరణాన్ని నువ్వు జీవితాంతము అనుభవిస్తాల్సి ఉంది. మనం లాజరును అతని జీవిత చరిత్ర మనం చదివి ఉన్నాం. ఎంత బాధాకరంగా ఉంటది లాజరు ధనవంతుడిది. అదేదో నవ్వుకోలేక చెప్పిన కథ కాదది. దేవుడు ఒక చిత్త ప్రకారము ఇదిగో ఇలా జరిగిద్ది నీ జీవితం, ఇదిగో ఎలా అయిపోయింది నీ పరిస్థితి అని దేవుడు వివరించి చెప్పిన విషయం. ఇంకా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, ఇంకా నువ్వు అరగలేకపోతున్నావు. ఇంకోటి ఒక విషయం చెప్తాను నేను. ఎందుకంటే అనాది కాలంలో దేవుని దేవదూతలు వాళ్ళ యొక్క అందరూ కొంతమంది దేవునికి అనుకూలంగా ఉన్న ఒక్క మనిషి దేవునికి వ్యతిరేకంగా. అంటే లూసిఫర్ అంటే దాని కింద ఉన్న సంఘం కొంత ఉంటుంది. ఇప్పుడు మన సంఘం ఉంది, నేను నేను నీతిమంతుడినో లేకపోతే అన్న నీతిమంతుడు అనుకో, అందరు నీతిమంతులు కావాల్సిన అవసరం లేదు. ఓ బోల్డ్ మంది ఉంటారు. ఆ వినయ్ నీతిమంతుడు అవ్వచ్చు, లేకపోతే యేసురత్నం అవినీతిమంతుడు అనీతిమంతుడు. కానీ ఇలాగే దేవుని యొక్క సంఘం కాకుండా లూసిఫర్ ఒక సంఘం ఉంది, త్వరలో రానుంది. 1000 ఏళ్ల పరిపాలన ఉంది, అనుభవించాల్సిన దినాలున్నాయి. క్రీస్తు చూపిస్తున్నాడు నీకు. ఆ రాకడ సమయంలో ఉండే పరిస్థితులు ప్రకటన గ్రంథంలో చదువుతుంటే తెలుస్తూ ఉంటుంది. ఇంకా నువ్వు మారవా? ఇంకా నీ జీవితంలో మార్పు రాదా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే మనం ధర్మశాస్త్రం గురించి చెప్పుకున్నాం. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది లాస్ట్ అయిపోవచ్చింది. ఎందుకు కొట్టివేయబడలేదంటే కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయుల పత్రిక 13వ అధ్యాయం చదవండి అమ్మా. మొదటి చదవండి. చెప్పండి. ఉమ్, 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 ఉమ్.
హ్మ్. 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 ఆ! హ్మ్. 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 సరే, సరే. చాలు, చాలు. దీన్ని బట్టి మీకేం తెలిసిందమ్మా? ధర్మశాస్త్రము కొట్టివేయబడిందని. యేసుక్రీస్తు అనే వ్యక్తి రావటం వల్ల సమస్తము మన పాపాలన్నిటిని నిర్మూలన చేసేదేంటది? ప్రేమ. నీలో క్రీస్తు ప్రేముందా? నీలో యేసుక్రీస్తు ప్రేమ ఉందా? ఆయనేమన్నాడు? నా భుజముల మీద నీ లోపాన్ని, పాపాన్ని పెట్టు నేను తొలగిస్తానంటున్నాడు. నువ్వు ప్రేమిస్తే చాలు. మత్సరపడదు. పాపాలన్నిటిని కొట్టేస్తానంటున్నాడు. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. నీలో ప్రేముంటే ద్వేషం ఉండదు. నీలో ప్రేముంటే అసూయ ఉండదు. నీలో ప్రేముంటే పాపం ఉండదు. అది ఏ ప్రేమ ఉండాలి? క్రీస్తు ప్రేమ. క్రీస్తు పుట్టుకకి సంబంధించిన ప్రేమ కావాలి. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, దేవుని యొక్క పుట్టుకను నిస్సందేహం లేకుండా నువ్వు ఆయన మాటలకు అనుగుణంగా దేవుని ప్రేమకు లోబడితే లోపమే పాపమే ఉండదు. పాపాన్ని జయించగలిగే శక్తి ఆ ప్రేమకు ఉంది. అది క్రీస్తు పుట్టుక యొక్క సంపూర్ణమైన మాట. సంపూర్ణం. క్రీస్తులో ఉన్న ప్రేమ కలిగి ఉంటే లోపమే పాపమే నిన్ను దరిదాపుల్లో క్రీస్తు ఎవరు? ఆ? రక్షకుడు. రక్షకుడు అంటే ఎవరు? వాక్యమైన దేవుడు. నీ దేవుని వాక్యాన్ని నీలో నిలుపుకుంటే నీలో ప్రేమ ఉన్నట్టే. ప్రేమించగలిగే శక్తి ఎవరికి ఉండిద్దంటే ఓర్పు, సహనము, దయాగుణం ఉన్న వాళ్ళకే. అది ఎవరికి ఉంది? మన పాపాల గురించి భరించిన దేవునికి ఉంది. మన పాపాల కొరకు సహించిన దేవునికి ఉంది. సాతాను 40 దినాలు 40 రాత్రులు ఆయన వేధించింది. నువ్వు నేనైతే ఏం చేస్తాం? తప్పిపోతాం. క్రీస్తు అంటే అందుకే చెబుతుంది. క్రైస్తవుడికి ఉండాల్సిన సహనం, ఓర్పు అన్నీ ఉంటాయి. కానీ మాటక మాట, ఆ? చేతక చేత ఇలాంటి అలవాటు పడిపోయాం మనం. ఒక్కసారి నీ హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానించి దేవుని యొక్క వాక్యాన్ని నిలుపుకుంటే క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నట్టే. అభిషక్తుడైన దేవుని యొక్క కృపలో నిలవబడిన మనము పూర్ణ హృదయముతో దేవునిలోకి సమర్పణించుకుంటే దేవుని ప్రేమ కలిగి జీవిస్తాం. ఏదో క్రీస్తు పుట్టాడు నామకార్థంగా చర్చికి వెళ్ళి అన్నం కూరలో చికెన్ మటన్ వండుకొని శుభ్రంగా తినిపోయి ఈరోజు దేవుని వచ్చి దేవుడు పుట్టాడు, ఆ దేవుని పుట్టుక అని సంతోషపడటం కాదు. క్రీస్తు పుట్టుకకు గల కారణము, క్రీస్తు పుట్టుకలో ఉన్న జననంలో ఉన్న ఆవశ్యకత తెలుసుకోవాలి. దాన్ని బట్టి నడుచుకోవాలి. దేవుడి మాటలు